సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేసిన సతీష్కు బెయిల్ కోసం కూడా కోర్టులో విచారణ సాగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా కోర్టులో విచారణ సాగింది. ప్రస్తుతం అసలు విచారణ ఏం సాగింది, పోలీసులు ఏం కౌంటర్ వేశారనే విషయాలు మనతో మాట్లాడేందుకు సతీష్ తరపు న్యాయవాది సలీం ఉన్నారు. ఆయనతో మాట్లాడు. ఏం సార్ ఈ విచారణ అనేది ఇవాళ సాగింది, మొన్న సోమవారం కూడా విచారణ జరిగిన పరిస్థితి కూడా ఇవాళ కౌంటర్ పోలీసులు వేసిన పరిస్థితి ఉంది. అసలు కౌంటర్లో ఏముంది? కౌంటర్లో ఏముందంటే సతీష్ ప్రైమ్ అక్యూజ్ ఉన్నాడు. అతను దుర్గారావు అనే ఉన్నాడు కదా, A2 ప్రోద్బలంతోనే అతని మీద అఫెన్స్ చేశారు. అఫెన్స్ చేసి జగన్మోహన్ రెడ్డికి సంపాలని విదేశంతోనే ఆయన అతనికి రాయితో కొట్టారని వాళ్ళు కౌంటర్లో మెన్షన్ చేశారు. మరి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది. అక్యూస్ ఐడెంటిఫై కూడా చేయాలి, ప్రైవేట్ చేయాలి. మరి కొన్ని డిజిటల్ ఎవిడెన్స్ కూడా మనం రికార్డ్ చేయాలి. సీసీ కెమెరాస్ అవి ఉన్నాయి కదా, సో ఆన్ బేస్ మీద అది చేయాలి. కొన్ని ఇంకా ఈ కేసులో విట్నెసెస్ ఏమని వాళ్ళు కూడా విచారించాలి. ఇంకా మీరు బెయిల్ అపోజ్ చేస్తున్నారని వాళ్ళు కౌంటర్ ఫైల్ చేశారమ్మా. ఈ కౌంటర్ మీద నేను కూడా 27కి కౌంటర్ కోర్టులో వేస్తున్నాను. కౌంటర్లో వేసేది ఏం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో పోలీస్ చెప్పిన వర్షన్లో వాళ్ళ దగ్గర అసలు ఏ ఎవిడెన్స్ కూడా లేదు. ఏ ఎవిడెన్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేదు. వాళ్ళ ఓన్ స్టేట్మెంట్ మీదనే బేస్ చేసి వీళ్ళు కేసు కట్టారు. సో దాని తప్ప వాళ్ళ దగ్గర డిజిటల్ రికార్డింగ్, మరి ఫోన్ కమ్యూనికేషన్, కన్వర్షన్, సిడిఆర్ అసలు ఏం లేదు. ఆ బాబు పుట్టి పెరిగింది అక్కడే ఆయన బర్త్డే చేసుకున్నాడు. ఆ బర్త్డే చేసుకున్న వల్ల అతను అక్కడే మూమెంట్ ఉందని ఈ సమాజం ఎవరండి, వడ్డేర సమాజం ఉంది కదా, దీని మీద వాళ్ళు ప్లాన్ పక్కాగా వేసి దీంట్లో కర్త కర్మ కిరియా ఎవరుండి అది కూడా నేను చెప్తాను. సో ఈ ఇన్నోసెంట్ పీపుల్ని బలుపషి చేస్తే వీళ్ళ కోసం ఎవరు వచ్చి ఫైట్ చేయరు అనే అనుమానంతో, వాళ్ళ నమ్మకంతో ఈ దుర్గారావుని వాళ్ళు ముద్దాయిగా చేశారు. దీంట్లో ముద్దాయిగా చేసిన విధి విధానంలో కర్త కర్మ కిరియా ఎవరున్నారంటే అక్కడ శ్రీనివాసరెడ్డి, ఆయన వైసీపీ కార్పొరేటర్, ఈ రూవల్ల ఎమ్మెల్సీ, ఈ వల్లంపల్లి శ్రీనివాసరావు, ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ నలుగురు ఉండరు. సేమ్ కోడికత్తిలో ఎలా ఈ డ్రామా చేశాడో సేమ్ డ్రామా ఇక్కడ వారు ప్లే చేశారు. సో అది కూడా బండారం నేను బయట పెడతాను. ఏం సార్ ఇప్పుడు వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా, వాళ్ళ ఫ్రెండ్సీ అంటే సతీష్ ఫ్రెండ్సీ కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది. ఆ స్టేట్మెంట్స్లో ఏమున్నాయి, అసలు సతీష్ చెప్పిన వాంగ్మూలం ఏముంది? చూడండి సార్, సతీష్ ఫ్రెండ్స్ చెప్పినా కూడా అది అన్కాన్స్టిట్యూషన్లో ఉండి ఆర్టికల్ 20(3) కింద వాళ్ళు ఓన్ స్టేట్మెంట్కి బేస్ చేసి కేసు కట్టే రైట్ పోలీస్కి లేదు తెలుసా. వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు నేను చెప్తాను, నేను రాయేసాను జగన్మోహన్ రెడ్డి మీద, అంతే నా మీద కేసు కడతారా? కేసు ఎలా కడతారో చెప్పండి. సో పోలీస్ దగ్గర ఏం లేదు, వాళ్ళు పొలిటికల్ మోటివేటెడ్ కేసు ఉంది. జగన్మోహన్ రెడ్డికి కోడికత్తిలాగా ఈ కేసు కూడా సానుభూతి వస్తుందని వాళ్ళు టాక్టిక్స్ చేశారు. సో ఇక్కడ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. సో దట్స్ వై వాళ్ళు మరి ఏమంటారు, దానికి డ్రాగన్ చేసి సాగేసేసి ఏమంటారు, ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఇన్నోసెంట్గా ఉన్నారు, వాళ్ళు మోసం చేసే విధానాలు వాళ్ళు ఉన్నారమ్మా. దాని తప్ప ఇంకా ఏం లేదు. బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? 90 రోజుల వరకు కూడా పోలీసులకి అవకాశం ఉంటుంది కదా, రిమాండ్లో ఖైదీ నుంచి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఎప్పటికి వచ్చే అవకాశం ఉంటుంది అది బెయిల్ సతీష్కి? బెయిల్ అది మనం ఏ బెయిల్ వేసామో బెయిల్ మీద వాదన ప్రతివాదన అవుతుంది కదా. ఈరోజు వాళ్ళు కౌంటర్ ఇస్తారు. కౌంటర్కి మరి కూడా మన జవాబు కౌంటర్ వేయాలి. నాకు కూడా టైం కావాలి. సో రేపు ఒకటే దినం ఉంది, ఇన్ఛార్జ్ కోర్టులో కేసు నడుస్తుంది. సో రెగ్యులర్ కోర్టు మండే వస్తుందని నేను కూడా మండే తీసుకున్నాను. మండే మనం కూడా ఈ కౌంటర్ ఫైల్ చేసి వాదన ప్రతివాదన గట్టిగా వాదించి అతను బయట తీస్తే నాకు కూడా ఒక మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నామా. అంటే ఏం వాదనలు వినిపిస్తూ ఉన్నారు? మొదటి నుంచి మీరు సతీష్ తరపున వాదనలు వినిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎలాంటి వాదనలు వినిపిస్తూ ఉన్నారు? చూడండి, పోలీస్ దగ్గర అస్సలు ఏ ఎవిడెన్స్ లేదు తెలుసా. ఏ ఎవిడెన్స్ అయినా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తే సో దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు ఓన్ స్టేట్మెంట్ మీదనే వాళ్ళు సతీష్ని కేసు కట్టారు తెలుసా. ఆ అబ్బాయి కూడా యాక్చువల్లీ జస్ట్ మేజర్ అయ్యారు. అతనికి అంత అవగాహన లేదు. జగన్మోహన్ రెడ్డికి అతనికి అసలు ఇన్నిమిటీ లేదు. ఇతనికి ప్రాపర్టీ గొడవ లేదు. ఇతని పార్టీ కాదు. ఇంకా చెప్పాలంటే అసలు జగన్మోహన్ రెడ్డి అప్పుడు మేమంతా సిద్ధం యాత్రలో ఆ బాబు 200 రూపాయలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఏమంటారు ఫ్లాగ్ క్యారీ చేసి వెళ్ళిన బాబు మీద వీళ్ళు కేసు కట్టారంటే ఎంత ఏమంటారు బ్యాడ్ ఆలోచనతో వాళ్ళకి కట్టారని మీరే అర్థం చేసుకుని. 200 కూలీ కోసం వెళ్ళిన బాబుకి ముద్దాయి చేశారంటే
ఇక్కడ పోలీసు ఎంత దిగజారి ఒక అమాయకుడు అబ్బాయి మీద కేసు కట్టారని మీరే నమ్ముతారు. మీరు ఆలోచన చేసి మీరు ఒక నిర్ణయంకి రండి అని నేను మీకు ఆశిస్తున్నానమ్మా. ఏంటి సార్ కౌంటర్ ఏమైపోతా ఉన్నారు? సోమవారం వాదనలు వినిపిస్తూ ఉంటున్నారు కదా, కౌంటర్ ఏమైపోతా ఉన్నారు? అదే కౌంటర్లా ఇచ్చేది ఏం లేదు. గుల్కరాయితో కొడితే అక్కడ డీప్ ఇంజురీ రావాలి, జగన్మోహన్ రెడ్డికి డీప్ ఇంజురీ రాలేదు, జస్ట్ స్క్రాచెస్ వచ్చింది. మరి సేమ్ వల్లంపల్లి శ్రీనివాస్ కూడా డీప్ ఇంజురీ ఏం రాలేదు. రాయితో కొడితే స్వెల్లింగ్ కూడా వస్తుంది, స్వెల్లింగ్ లేదు అక్కడ. ఇది ఎలా మీరు నమ్ముతారు చెప్పండి? ఒక బాబు రాయి కొట్టాలంటే ఎంత కిలోమీటర్ స్పీడ్తో రావాలి, మరి అతనికే టచ్ చేయాలంటే ఎంత అతను హిట్ మ్యాన్ ఉండాలి. ఒక పిట్టి బాయ్ మీద ఈ కేసు కట్టి డ్రామాలు చేశారు. సో దాని మీదనే ఒక లీగల్గా లాజికల్గా కాన్స్టిట్యూషన్గా ఈ కేసుని వాదించి అతను బయట తీయాలని నేను ఆలోచన చేస్తున్నాను. ప్రధానంగా పోలీసులు కూడా తాచారం చేయడం కోసమే కౌంటర్ వేశారని చెప్పి కూడా న్యాయవాది సలీం చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సోమవారానికి మేము విచారణ అనేది వాయిదా కోరాము, సోమవారం విచారణ వినిపించబోతాము, మేము కూడా దానికి సంబంధించిన కౌంటర్ వేయబోతున్నామంటూ కూడా లాయర్ సలీం చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే పోలీసుల దగ్గర అసలు ఎటువంటి ఎవిడెన్స్ కూడా లేదని కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ. For more videos like this, subscribe Big TV channel.